హలో అందరికీ శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ పెళ్ళిళ్ళు ముహూర్తాలు ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి. సో మనం అందరం ట్రెడిషనల్గా రెడీ అవ్వాలనుకుంటాము. మేకప్ అయితే ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు, కానీ హెయిర్ స్టైల్సే పెద్ద టాస్క్ అనమాట. సో నేనైతే హెయిర్ స్టైల్ సిరీస్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. లైక్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క హెయిర్ స్టైల్ అయితే వేసి చూపించాలనుకున్నాను. అండ్ ఇవి చాలా ఈజీగా కూడా నేర్పిస్తాను అనమాట. సో ఈ హెయిర్ స్టైల్కి అయితే ఫ్రంట్ 2 సెక్షన్స్ అయితే తీసుకున్నాను అండ్ బ్యాక్ కూడా ఒక సెక్షన్ తీసుకున్నాను, లైక్ బ్యాక్ కోమింగ్ అయితే చేయడానికి. సో నేనైతే ఇక్కడ బ్యాక్ కోమింగ్ చేస్తున్నాను అండ్ దాన్ని హోల్డింగ్ స్ప్రేతో హోల్డ్ చేస్తున్నాను అనమాట. సో అది ఇంకా అలాగే ఉంటుంది కదలకుండా. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా బ్యాక్ అంతా పైకి తీసేసుకొని నేను ఇక్కడైతే పిన్స్ అయితే ఇప్పుడు పెట్టుకుంటున్నాను. మనం హెయిర్ పిన్స్ ఎన్ని తక్కువ వాడితే హెయిర్ స్టైల్ అంత నీట్గా ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం తక్కువ వాడేటట్టు చూడండి. అండ్ ఫ్రంట్ ఇంకా షైన్ స్ప్రే తీసుకొని నేను జస్ట్ హెయిర్లా ట్విస్ట్ చేస్తున్నాను అంతే. ఇంకా హడావిడి ఏం చేయకుండా జస్ట్ అలా నార్మల్గా వేసాను. ఆ తర్వాత 2 సెక్షన్స్ ఇలా తీసుకోవాలి. ఆ తర్వాత వాటికి ఒక హెయిర్ బ్యాండ్ వేయాలి. అది 2 knots వేయాలి, ఎక్కువ అయితే వేయకూడదు. ఆ హెయిర్ని ఏం చేయాలంటే మిడిల్లో లోపలికి ఇలాగా పుల్ చేయాలన్నమాట. ఇంకా కింద నుంచి దాని హెయిర్ని ఇలా బయటికి లాగి అలా ఒక 2-3 వేయాలి. వేసిన తర్వాత ఆ హెయిర్ని బయటికి ఇలా పుల్ చేయాలన్నమాట. అంతా అయిపోయాక లాస్ట్లో పుల్ చేద్దామంటే అసలు రాదు. 2-3 వేసిన వెంటనే ఇలా బయటికి పుల్ చేసుకుంటే రావాలి హెయిర్ మొత్తం. ఇలా ఇంకా మీరు వేసాక ఇలా బ్యూటిఫుల్ మెస్సీ బ్రైడ్ అయితే మీకైతే రెడీ అవుతుంది. ఈ హెయిర్ స్టైల్ మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ.